ఏపీ బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు. కేబినెట్ ఆమోదం తర్వాత యనమల పద్దు ఉభయ సభల ముందుకు రానుంది. దాదాపు 2,26,000 కోట్లతో భారీ బడ్జెట్ను ఇప్పటికే సిద్ధం చేశారు. సంక్షేమానికి పెద్దపీట వేసి వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రాధాన్యత కల్పిస్తూ అందరినీ సంతృప్తిపరిచేలా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను తయారు చేశారు. ఇక ఈ బడ్జెట్లో రైతులకు పెట్టుబడి సాయంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎన్నికల వేళ భారీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. 2019-20 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను రూపొందించింది. ఈ భారీ బడ్జెట్ విలువ దాదాపు 2,26,000 కోట్ల రూపాయలుంటుందని అంచనా వేస్తున్నారు. రెవెన్యూ వ్యయం 1,80,000 కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే మూలధన వ్యయం సుమారు 29,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. గతేడాది ఈసారి రెవెన్యూ వ్యయం మరింత ఎక్కువ ఉంటుందని సంకేతాలొస్తున్నాయి. ఫిబ్రవరి చివరిలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్నందున వివిధ వర్గాలకు భారీ నజరానాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. యువత, రైతు, మహిళలకు భారీగా కేటాయింపులు చేయనున్నారు. ప్రధానంగా రైతులకు అన్నదాత సుఖీభవ సాయం పేరిట ఎకరాకు 10,000 రూపాయల వరకు ఇవ్వాలనే ఆలోచనను బడ్జెట్లో ప్రతిపాదించే అవకాశాలున్నాయి. అలాగే ఇదే సమయంలో మరో చర్చ జరుగుతోంది. ఎకరాకు 10,000 రూపాయలు కాకుండా కేంద్రం పొరుగున ఉన్న తెలంగాణ కంటే ఎక్కువగా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం హెక్టార్కు 12,000 వరకు ఇచ్చే అవకాశం ఉంది. మొత్తంగా పెట్టుబడి సాయంపై కీలక ప్రకటన చేసే ఛాన్సులే ఎక్కువగా ఉన్నాయి. ఇదే సమయంలో ఓటర్లను ఆకర్షించే పథకాలను కూడా చూపనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమలు పింఛన్ల పెంపు, డ్వాక్రా సంఘాలకు ఆర్థిక సాయం వంటి అంశాలను ప్రకటించనున్నారు. అలాగే నిరుద్యోగ భృతిని 2,000 రూపాయల మేర పెంచనున్నామనే విషయాన్ని బడ్జెట్లో కీలక ప్రస్తావన చేయనున్నారు యనమల. గత ఏడాది 1,94,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ను ప్రతిపాదించగా ఈసారి మరో 25 నుంచి 30,000 కోట్ల ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ఈ మొత్తంలో సంక్షేమ పథకాలకు ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు సమాచారం. ఇదే సమయంలో నీటిపారుదల రంగానికి కూడా కొంత నిధులను పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర పునర్విభజన తర్వాత 1,00,000 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించగా 5 ఏళ్లలో అది రెట్టింపయింది. ఎన్నికల ముందు సమర్పిస్తున్న బడ్జెట్ కాబట్టి రాష్ట్రం ఏం సాధించిందనేది ఇందులో చెప్పడంతో పాటు రాష్ట్ర వనరులు ఏ స్థాయిలో పెంచుకున్నారో వివరించనున్నారు. కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చి ఉంటే ఇంకా ఎంతో సాధించేవాళ్లమని ఆర్థిక మంత్రి యనమల తన ప్రసంగం ద్వారా వివరించనున్నట్లు సమాచారం. ప్రతి సంవత్సరం రాష్ట్ర వార్షిక బడ్జెట్తో పాటు వ్యవసాయ బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రభుత్వం ప్రవేశపెడుతూ వస్తోంది. ఈసారి కేవలం 4 నెలలకు అనుమతి కోరే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే కావడంతో వ్యవసాయ బడ్జెట్ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం లేదు. భారీ బడ్జెట్ను రూపొందించిన ప్రభుత్వం ఆదాయ మార్గాలను ఎలా చూపుతుందనేది ఆసక్తికరం.